ఏంటి నువ్వు చేసే పని? ఒరే వెరెస్ట్ వెదవా, నీ పొజిషన్ లేదు మగ రెండో వెరెస్ట్ వెదవ నాకుంది. ఇప్పుడు ఎలా వెళ్తున్నారు అమెరికా? నాన్న తెలిస్తే తిడతారా? హాయ్. హాయ్. హలో. సారీ చెప్పడానికి వచ్చాను. ఎక్కువగా రియాక్ట్ అయ్యాను అనిపించింది. కోపం వచ్చినా కామ్గా డీల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇట్స్ ఓకే. ఏమో ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. చూసావా మళ్ళీ సంబోధన ప్రథమ విభక్తి. తప్పు నాది కూడా. లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. లెట్స్ స్టార్ట్ ఫ్రెష్ అన్నప్పుడు చెప్తున్నా వీఆర్ ఆల్సో సారీ. రేయ్ దేనికి? ఇందాక మా వాడు కాల్చేశాడు. రేయ్ సిగరెట్ కాలిస్తే నీ లంగ్స్ ఎక్కడ పాడేది? నాకోసం మానేసింది చెప్పు. మా వాడు తగలటేసింది సిగరెట్ కాదు, నీ పాస్పోర్ట్ని. లెట్స్ స్టార్ట్ ఫ్రెష్ జో. కామ్గా ఆలోచించండి డీల్ చేస్తే. Are you mad? అది నా లైఫ్. మళ్ళీ పాస్పోర్ట్ రావాలంటే 3 నెలలు పట్టొచ్చు. తత్కాలం త్వరగా వచ్చేస్తుందా? ఎరా కేసర్ విద్యాసాగర్ గారు అబ్బాయికి 2 రోజుల్లో వచ్చలేదు. నేను వెళ్ళి మీ పేరెంట్స్తో మాట్లాడు. జో ప్లీజ్. జో జో జో. పశువులు మీరిద్దరు యానిమల్స్. ఏం చెప్పావు? నానా నానా ఏంది నానా? మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు. మా నాన్న కూడా ఉన్నాడు. ఐసీయూ బయట కూర్చుని అక్కడ ఉన్న పేపర్లో సుడుగులు సాల్వ్ చేసుకుంటున్నాడు. మా నాన్న ఐసీయూ లోపల ఉన్నాడు. పెద్దోళ్ళు ఇందులోకి లాగాల్సిన అవసరం ఏముంది? నేనేం చెప్పలేదు. ఎందుకు జో? మా నాన్న ఏం చేశాడు? ఆయన వయసు గురించి ఒకసారి ఆలోచించచ్చు కదా. నేను నిజంగా ఏం చెప్పలేదురా. ఇంకొకసారి అబద్ధాలు చెప్పామంటే ఇంత చిన్న దెబ్బకి ఇలా అరుస్తున్నావే. ఆయన గుండెలు చేతులు పట్టుకొని గిలగిల్లా ఆడుతుంటే కన్ను కొడుకుని. నేను నిజంగా ఏం చెప్పలేదురా. బ్లడీ నేను అక్కడే మాట్లాడలేదన్న విషయం నాకు తెలుసు, ఆయనకు తెలుసు. నేను అంత స్టూపిడ్ కాదు. మరెందుకు హార్ట్ అటాక్ వచ్చింది? నాకేం తెలుసు? ఒక జాగింగ్ లేదు, సైక్లింగ్ లేదు, యోగా లేదు, ప్రాణాయామం ఉండదు. ఇంకొకసారి మా నాన్న గురించి మాట్లాడాలంటే మర్యాదగా ఉండదు. హౌ డేర్ యూ? మా నాన్న నార్మల్ మనిషి, మీ నాన్నలాగా పిచ్చోడైతే కదా. చాలు. Get out. Both of you just get out of here. Go. అంతా నీ వల్ల జరిగిందిరా. సైకోవిరా నువ్వు, సైకోవి. రేయ్ పాస్పోర్ట్ ని తగలబెట్టాల్సిన అవసరం వచ్చిందిరా. పెట్టాను. నేను సైకోనే. నీ మెహర్బానీ కోసం ఆ విషయం దానికి చెప్పాలా? నాకన్నా పెద్దోడు కదరా, ఆ మాత్రం బుద్ధి లేదు. ఏంట్రా నాకు బుద్ధి నేర్పుతున్నావా? నేను చదివి అండర్లైన్ చేసుకుని టెక్స్ట్ బుక్లు చదువుకునేవాడు. నాకు పొట్టైన ప్యాంట్లు దొరుకునేవాడు. నాకే పెద్దరికం నేర్పించే వయసు వచ్చిందారా? ఛీ, అమ్మ మొహం చూసావరా? ఏమనిపిస్తుందిరా? అమ్మాయిల దగ్గర మార్కులు కొట్టేయడానికి సొంత అన్నయ్య ఇరికిచ్చావు కదరా. రే నాన్నకేమైనా కావాలి? రే ఈ పరిస్థితి వచ్చింది నీ వల్ల. తమ్ముడు అని కూడా చూడను. ఓకే జో జో ఏమైందమ్మా? ఏమైంది జో? నేను నిజంగా ఏం చెప్పలేదు నాన్న. ఒక్క నిమిషం, నువ్వు ఇవన్నీ మర్చిపో. చదువుకోవడానికి అమెరికాకి వెళ్ళరా. పాస్పోర్ట్ సంగతి నేను చూసుకుంటా.